నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరిచెను. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరిచెను. తండ్రి తన తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. తండ్రి తన తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా. మేలులతో తృప్తిపరచున్, నియమనమును ఘనపరచును. నిన్ను మేలులతో తృప్తిపరచున్, నియమనమును ఘనపరచును. బాధితులకు బహు న్యాయము తీర్చున్, యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చున్, యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా. మనము నిర్మింపబడిన రీతి మంటి వరాన్ని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడిన రీతి మంటి వరామని ప్రభు ఎరుగును. గట్టి పువ్వు వలెనున్నది మన బ్రతుకు, గాలి వీచగా ఎగిరిపోవున్. గట్టి పువ్వు వలెనున్నది మన బ్రతుకు, గాలి వీచగా ఎగిరిపోవున్. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా. స్థిరపరచే తన సింహాసనము, సర్వాలుకమును ఏలుచుండే. స్థిరపరచే తన సింహాసనము, సర్వాలుకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాటించెదము. నా ప్రాణమా ప్రభును స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాటించెదము.
నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా, మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. హల్లెలూయా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన, సత్యదేవుడు తండ్రి, కృపగల దేవ, ప్రేమగల తండ్రి, జీవం గల యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు. మరణము గెల్చెను జయ యేసు, మరణము ఓడెను జయ క్రీస్తు, మరణము గెలిచెను జయ యేసు, మరణము ఓడెను జయ క్రీస్తు, పరమ బలము సుగు జయ యేసు, పరమ బలము సుగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెల్చెను జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమాధి గెల్చెను జయ యేసు, సమాధి ఓడెను జయ క్రీస్తు, సమరమును గెల్చెను జయ యేసు, సమరమును గెలిచె జయ యేసు, మరణమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ యేసు. సాతాను గెల్చెను జయ యేసు, సాతాను ఓడెను జయ క్రీస్తు, సాతాను గెల్చెను జయ యేసు, సాతాను ఓడెను జయ క్రీస్తు, పాత విగతించె జయ యేసు, పాత విగతించె జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను గెల్చిన జయ యేసు, బండను గెల్చిన జయ యేసు, బండను ఓడెను జయ క్రీస్తు, బండను ఓడెను జయ క్రీస్తు, బండలు తీయుము జయ యేసు, బండలు తీయుము జయ యేసు, అండగా చేర్చుము జయ యేసు,
జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెల్చెను జయ యేసు సముద్రము ఓడెను జయ క్రీస్తు ముద్రను గెల్చెను జయ యేసు సముద్రము ఓడెను జయ క్రీస్తు ముద్రలు తీయము జయ యేసు ముద్రలు తీయము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెల్చెను జయ యేసు కావలి ఓడెను జయ క్రీస్తు కావలి గెల్చెను జయ యేసు కావలి ఓడెను జయ క్రీస్తు సేవల బలమును జయ యేసు సేవల బలమును జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాలు గెలిచిన జయ యేసు దయాలు గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ క్రీస్తు దయాలు ఓడెను జయ క్రీస్తు కయ్యము గెలిచిన జయ యేసు కయ్యము గెలిచిన జయ యేసు అయ్యవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు హల్లెలూయా స్తోత్రం. మీకు ఆరాధన ఇస్తే మీకు ఇప్పుడు ఇలా హృదయాలు చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం ఎంతగా మనం ఆనందించుకోవాలి. ప్రభు నందు ప్రియులారా మనం అధికంగా ఆనందించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యంలో ఉన్న ప్రాముఖ్యమైన ఒక విషయం అంటే ఆనందం అన్నమాట. పరిశుద్ధాత్మ అందరి ఆనందం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం బహువ యేసునామములో మన అందరి పరిశుద్ధాత్మలో మనం అధికంగా ఆనందించాలి. హల్లెలూయా. ఇంతగా మనం ప్రభువులో ఆనందించుకొని ఇలాగ ప్రియులారా మనం ముందుకు వెళ్ళడం నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ఉదయకాలం స్తోత్రం మన మనసులో కొనేసరి రకరకాల విషయాల గురించి ఆలోచన చేసుకొని కొందరు బాధపడుతున్న వారు కూడా ఉన్నారేమో. కాబట్టి ప్రియులు దయచేసి మనం దేన్ని గురించి బాధపడవు, దేన్ని గురించి చింతించకండి, దేన్ని గురించి బాధపడవద్దు, దేనిని గురించి బాధపడవద్దని ప్రియులారా పరిశుద్ధాత్మదుడు మనతో ఎన్నోసారి ప్రభుని యేసే మనతో ఎన్నోసారి పరిశుద్ధాత్మ వల్లే మాట్లాడే దేనిని గురించి కూడా నేను మీరు ప్రియులారా బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ప్రియులారా దేవుడు నాకు మీకు కావలసిన అంత కూడా ప్రభు చేశామన్నమాట. ఆల్రెడీ ప్రభు చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా తన పనులు చేస్తున్నాడు. ఆల్రెడీ అన్ని చేశాడు.
పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు, ఇంకా కూడా చేస్తాడనమాట. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు సజీవుడైన దేవుడు ఉన్నా కాబట్టి పరిశుద్ధులైన మంచి తండ్రిగా ప్రియులరా జీవం గల దేవుడు ఉన్నా కాబట్టి మనం దేని గురించి కూడా ప్రియులరా మీరు బాధపడవద్దు. ఒకవేళ మీరు బాధపడుతున్న వ్యక్తి, ఒకవేళ మీరు ఉండే ఏదైనా విషయంలో బాధపడుతున్నామంటే సత్యాలు ప్రియులరా ఇంకా కూడా మనకు అవసరం. సత్యాలు మనం ఇంకా కూడా లోతుగా గ్రహించుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన సత్యం వాక్యం మనకు ఇంకా కూడా జీవము ఆత్మలాగా మార్చబడాలి. అంటే బైబిల్ మీ మైండ్లో ఉండవచ్చు, అది మాత్రం సరిపోలేదన్నమాట. బైబిల్ మీ బుద్ధిలో ఉండడం మాత్రం ప్రియులారా సరిపోలేదు. బైబిల్ మనకు అంటే వాక్యం మన ఆత్మలో అది జీవము ఆత్మలాగా మార్చబడాలి. రెవల్యూషన్ రావాలన్నమాట, వాక్య ప్రదర్శన రావాలి. కాబట్టి ఫేసులు రాసిన పదవి 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, జ్ఞానము ప్రదర్శగల ఆత్మ కొరకు ప్రియులారా ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. జ్ఞానము ప్రదర్శగల ఆత్మ దేవా నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ ఆత్మ మనకు అవసరం. ఎందుకంటే వాక్యం రెవల్యూషన్ మనకు రావాలి అన్నమాట. వాక్యం మనం జీవము ఆత్మలాగా మార్చబడాలి. అప్పుడు ఆ వాక్యం మన అనుభవంగా మార్చబడుతుంది అన్నమాట. ఆ వాక్యం మనకు సహాయపడదు. కాబట్టి బుద్ధిలో మాత్రం కాబట్టి ప్రియులారా అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. హోలీ స్పిరిట్ టెస్ట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. కాబట్టి మనం కొత్తగా జన్మించినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించారు. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు అవసరం అనమాట. టెస్ట్ చేయాలి. హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా వాక్యాలు మనకు జీవము ఆత్మలాగే తప్పకుండా మారుస్తాడు. కాబట్టి దేని గురించి కూడా ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి అనే దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే శ్రేష్టం అన్నది నాకు మీకు అనుగ్రహించామన్నమాట. శ్రేష్టం అన్నది విలువ కలిగినది, ఇంకా దానికంటే గొప్ప విలువ కలిగినది ఏది కూడా ఇవ్వలేదు లేదనమాట. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేసాం. ప్రియ కుమారు అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే మన చిన్న చూపు చూడాల్సిన అవసరం వీలు లేదనమాట. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కుమారులో చెప్పాలంటే దేవుని ఇచ్చినట్టు అనమాట. దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేస్తామంటే యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు, నేను తండ్రి సేమ్ అనమాట. మేము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి యేసుక్రీస్తుని ఇవ్వడం అంటే ప్రియుల దేవుని ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చామంటే దేవుడే వచ్చామన్నమాట. స్తోత్రం. దేవుడే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చామన్నమాట. దేవుడే దిగి వచ్చాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఉంటే చాలు ప్రియుల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుల్లో అన్ని ఉంది అనమాట. సమస్య ఉంది. క్రిస్తువులో అన్ని ఉంది అనమాట. క్రిస్తువులో అన్ని ఉంది, సమస్య ఉంది. కాబట్టి మనం అది గ్రహించుకోవాలి. కానీ మన మనసులో ఎలా ఉండవచ్చు, బయట మనం చూస్తున్న కొన్ని విషయాలు ఉంది కదా, అదే గొప్పది, మెటీరియల్ థింగ్స్ అదే గొప్పదని కొన్నిసారి మనకు అనిపిస్తుంది. ఇక్కడ దాని ఒక విలువ కూడా కొన్నిసారి మనం లెక్క పెడదాం. ఎంత విలువ వస్తుంది మనం చూస్తున్నది. మనం మెటీరియల్ థింగ్స్ లో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే చాలా విషయాలు మనం చూడవచ్చు. మనం రావచ్చు మన మైండ్లో, ఫలానాది నాకు దొరకాలి అంటే దేవుని చిత్తం పక్క పెట్టాలి, అప్పుడు మాత్రమే అది దొరుకుతాయి. లేదంటే సగం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు ఉందని మనం సగంగా మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. బైబిల్లో రాయబడింది, ఇద్దరు యజమాను ఒక సమయంలో మనం సంతోషపట్టలేం. ఇద్దరు యజమాను ప్రియులారా మనం ఒక సమయం సంతోషపట్టలేం. సోదరు. కాబట్టి మనం దేవుని పిలుపు పొందిన, సువార్త విని రక్షణ పొందిన దేవుని పిలుపు పొందిన మనం ఏం చేసుకోవాలి, పూర్తిగా దేవుని ఇష్టం కొరకు మనల్ని సమర్పించాలి. ప్రార్థన చేయాలి. తండ్రి మీ ఇష్టం చేయడానికి నేను సమర్పిస్తున్నాను, కృపా దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవునికి ఇష్టం అనికి దేవుని పిలుపు పొందిన, ఉన్నతమైన పిలుపు పొందిన మనం దేవుని ఇష్టం చేసినప్పుడు మనుషులకు అందరికీ నచ్చాలని లేదు. మనుషులు అందరూ అది అర్థం చేసుకోవాలని లేదు. మీ సొంత వారు కూడా చాలా మందికి అర్థం కాదు. ఇక్కడ దేవుని పిలుపు అలాగ ఉంది అనమాట. దేవుని పిలిచిన వ్యక్తికి అర్థమవుతుంది. ఇంకా పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడే దేవుని స్వరం విని బ్రతున్న వారు కూడా అర్థమవుతుంది. మిగిలిన వారికి అర్థం అవడం కష్టమే. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ సహాయం కావాలి అనమాట.
యేసయ్య సహాయం కావాలి, జీవం గల దేవునికి సహాయం కావాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది అనమాట. కాబట్టి ఆ పిలుపులో ప్రియులారా మనం నమ్మకంగా ఉండే, దేవునితో మన ఫెయిత్ఫుల్ ఉండే, మీరు ఏదైతే కోరుతున్నారో దానికంటే ఎక్కువ కూడా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. మీరు ఏదైతే ప్రార్థన ఇస్తున్నారో, కోరుతున్నారో దానికంటే ఎక్కువ కూడా చేయడానికి ప్రియులారా జీవం గల దేవునికి సాధ్యం. కాబట్టి మన దేవుని యొక్క బాహుబలం తగ్గిపోలేదన్నమాట. కాబట్టి మనం అలాగే అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని యొక్క బాహుబలం తగ్గిపోలేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి తగ్గిపోలేదన్నమాట. దేవుడు ఎల్లప్పుడూ దేవుడు అనమాట, సృష్టికర్త అన్నమాట. కాబట్టి మన హృదయం ప్రియులరా చాలా ప్రాముఖ్యం. హృదయం చాలా ప్రాముఖ్యం, మన మనసు చాలా ప్రాముఖ్యం. మనం పూర్తిగా దేవునిలో ఆధారపడాలి, పూర్తిగా ట్రస్ట్ చేయాలన్నమాట. కాబట్టి అది మన వలన కొద్దిగా కష్టం ఉండవచ్చు, ఎందుకంటే మనం పూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడుతున్నప్పుడు మనతో క్లోజ్ ఉన్న కొందరు ముఖం కోపంతో ఉండడానికి అవకాశం ఉంది, లేదంటే వారు తప్పుపట్టడానికి అవకాశం ఉంది, వారు నుండి అనుకూలమైన మాటలు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు వచ్చినట్లయితే పొందిన వ్యక్తులు దేవుని పిలుపు కొరకు లోబడాలి అనమాట. స్తోత్రం. మిగిలిన విషయం, ఎందుకంటే దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదు. యేసుక్రీస్తు చాలాసారి ఆ మాట చెప్పారనమాట, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. ఇది మనం ఆత్మలో మార్చబడాలి. నన్ను పిలిచిన దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆ రెవల్యూషన్ మనకు ముద్దేళ్ళప్పుడు ఉండవచ్చు, కానీ రెవల్యూషన్ ఆత్మలో అది రెవల్యూషన్ గా వచ్చినప్పుడు అది ట్రూత్ గా ప్రియులారా గ్రహించుకొని అది మనల్ని విడిపిస్తుంది అనమాట. సాతాను యొక్క తొందరాల నుండి, బంధకాల నుండి విడిపిస్తాయి. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆ గ్రహింపు మనకు రావాలి. కాబట్టి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. 1 యోహాను 4వ కూడా రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనమాట. సత్యం అనమాట. కొన్నిసారి మనం అనిపిస్తే అబ్బో గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో పుట్టాడు, నాలో వచ్చాం కదా, మరి ఎందుకు ఈ పరిస్థితి ఇలాగే అని కొన్నిసారి మనకు ఆలోచన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా గొప్ప దేవుడు గొప్ప స్థాయిలోనే ఎల్లప్పుడూ ఉన్నాడు, గొప్ప కార్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం మనం పూర్తిగా ప్రియుల జీవన దేవునిలో ఆధారపడాలి. పూర్తిగా మనం మనస్సు పూర్తిగా మనం దేవునిలో ఆధారపడాలి. మన మనస్సు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. ఇప్పుడు మన మనసులో ప్రియులారా మనం చూసినట్టే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట, చాలా మెసేజ్ అక్కడ ఉంది, చాలా విషయాలు అక్కడే ఉంది అనమాట. దానిలో ట్రూత్ ఉండవచ్చు, అబద్ధాలు ఉండవచ్చు, చాలా విషయాలు అక్కడ ఉంది అనమాట. ఇప్పుడు చాలా విషయంలో కొన్ని మెసేజ్ లేదంటే కొన్ని మన తెలివి లేదంటే కొన్ని జ్ఞానం ఈ దేవుని చిత్తాన్ని అడ్డగించు కొన్ని ఆలోచన కూడా అక్కడ ఉండవచ్చు. అలాంటి ఆమె తెలివి జ్ఞానం అక్కడ ఉండవచ్చు. కాబట్టి అదే ప్రియులారా మన దేవుని చిత్తం చేయకుండా చాలాసారి అడ్డుపడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా అడ్డుపడతాయి అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు ఏం చేస్తాడంటే ప్రాముఖ్యంగా మనం ఇన్నర్ మ్యాన్ లేదంటే స్పిరిట్, కొత్తగా జన్మించిన మన ఆత్మను పరిశుద్ధాత్మదుడు వాక్యం ద్వారా బలపరుస్తాడు. దానితో పాటు సేమ్ టైంలో ప్రియులారా మనస్సు కూడా దేవుడు వాక్యం ద్వారా దేవుడు నూతన పరుస్తాడు, రిన్యూ చేస్తాడనమాట. కాబట్టి ఆ వాక్యం ఒకసారి ఒక వాక్యం మనం చదువుదాం, కొన్ని వాక్యాలు కూడా మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుతాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నదేమో. ఆమేన్. ఇన్స్టెడ్ లెట్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. స్పిరిట్ మన స్పిరిట్ కాదు, హోలీ స్పిరిట్ రెన్యూ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్. కాబట్టి అది ఇన్స్టెడ్ దేవుడు ఏం చేస్తారంటే ఓల్డ్ మ్యాన్ లేదంటే సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేయవద్దు అన్నప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరుస్తాడు. దానితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం మనస్సును నూతన పరుస్తాడు అనమాట. అంటే మనసులో రకరకాల ఆలోచన, రకరకాల తెలుగులు, అంటే భూమిలో మనం బ్రతున్నా కాబట్టి మనం వింటున్న విషయాలు కానీ, చూస్తున్న విషయాలు కానీ, మనసులో చెప్తున్న మాటలు కానీ, చాలా విషయాలు మన మనసులో ఉంది అనమాట. దేవుని వాక్యం కూడా ఉండవచ్చు.
కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా దేవుడు వాక్యానుసారంగా నూతనపరుస్తాడు, వాక్యానుసారంగా మన మనసును చేంజ్ చేస్తాడు అనమాట, శుద్ధీకరణ దేవుడు చేస్తాడు. కాబట్టి వాక్యం, కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క పిలుపు పొందినప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, నన్ను లేదంటే మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ పిలుపు అందరూ గుర్తించాలని లేదనమాట. మీకు తెలుసు, మీ దేవునికి తెలుసు. కానీ కొందరు అభిషక్తులకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచుంటే వారు కూడా అర్థమైపోద్ది అనమాట. హల్లెలూయా. కాబట్టి పిలుపు ప్రియులరా చాలా గొప్పది. ఆ పిలుపులో మనం అది ఒక ప్యాకేజ్ అనమాట, దానిలో అన్ని ఉంది అనమాట. ఆ పిలుపుకు మనం లోబడి బ్రతుకుతున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం అనుభవించాల్సిన అన్ని కూడా మన దగ్గరికి దేవుడే ఆడి చేస్తాడనమాట. మన అనుభవించుడు దేవుడు, ఆశీర్వాదాలు అనుభవించుడు, పరిశోధన జీవం గల దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం చెక్ చేసుకోవాలి. నేను దేవుని పిలుపు పొందిన, నేను నమ్మకంగా పిలుపులో, దేవుని యొక్క పిలుపులో నేను నమ్మకంగా బ్రతుకుతున్నారా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. నాకు ప్రియులారా దేవుని నుండి పిలుపు వచ్చినప్పుడు ఫస్ట్ జరిగే అర్థం కాలేదు, కానీ సరే ఏదైనప్పుడు దేవుడు దర్శనాలు ద్వారా దేవుడు మాట్లాడారు, ప్రభువుని వెంబడించమని దేవుడు నాతో స్పష్టంగా నాకు అర్థం అన్నట్టు దేవుడు నేర్పించామన్నమాట, దేవుడు చూపామన్నమాట. ఆమేన్. కానీ ప్రియులారా నేను అప్పుడు ఆ కాలంలో ఉన్న ఆమేన్ నాకు అంటే ఆ చర్చిలో పాస్టర్ గా ఉన్న వ్యక్తితో నేను షేర్ చేశామన్నమాట. నేను ప్రభువుని వెంబడించాలని రక్షణ పొందిన తర్వాత, బాప్టిస్మం పొందిన తర్వాత కూడా నేను చెప్పిన అనమాట. ప్రభువుని వెంబడించాలని దేవుడు నాకు ముందే దర్శనం ఇచ్చారు, దేవుడు నాతో మాట్లాడారు. సరే నేను అప్పుడు నాకు బిజినెస్ అంతా కూడా పక్కపెట్టి నేను ప్రభువుని వెంబడిస్తాం అని, పూర్తిగా వెంబడిస్తామని నేను చెప్పిన అనమాట. కానీ ఆ పాస్టర్ గారు ఒప్పుకోలేదనమాట. ఆ పాస్టర్ గారు చెప్పారు, ఒక సంవత్సరం కూడా నువ్వు ఆగాలని చెప్పిన అనమాట. కానీ ఒక్క సంవత్సరం ప్రియులారా నేను చాలా అంటే చేశామన్నమాట. కానీ ఏది కూడా నాకు బెనిఫిట్ రాలేదు, అంటే ప్రాఫిట్ రాలేదు, మేలు రాలేదన్నమాట. అంటే నేను ఓడిపోయానమాట. ఒక్క సంవత్సరం నేను చేస్తున్న విషయాలు అంతా కూడా సక్సెస్ కాలేదన్నమాట. నేను చాలా కష్టపడాము. పేతురు బైబిల్లో రాయబడిన 5వ లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు రాత్రి అంతా కూడా కష్టపడాము, ఒక్క చేప కూడా దొరకలేదు. అదే పరిస్థితి నాకు కూడా వచ్చిందనమాట. నేను చాలా కష్టపడాము, కానీ చేప అంటే ప్రియులారా బ్రతకడం చాలా ఇబ్బంది అవుతుంది, కానీ అది సక్సెస్ అవడం లేదనమాట. కాబట్టి నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు ఇలాగే? ఇప్పుడు నాకు కొద్దిగా అర్థమవుతుంది, ఒకవేళ దేవుడు చూపిన దర్శనానికి నేను లోబడలేదు కాబట్టి ఏమో ఇలాగే జరుగుతుంది అని ఒక ప్రశ్న వచ్చింది. ఇక వెంటనే ఏం చేసుకోవాలి? వెంటనే ప్రియులారా అప్పుడు ఆ కాలంలో ఒక స్కూటర్ ఉంది అనమాట. కొద్ది అప్పు ఉంది. ఆ స్కూటర్ అమ్మేసి అప్పు తెరిచిన తర్వాత కొద్ది డబ్బు నా ఖర్చు కొరకు, కొద్ది డబ్బు ఒక దేవుజనుడు పిలిచి, ఆ దేవుజనుడు 21 ఉపవాస ప్రార్థన వెళుతున్నా అనమాట. ఉపవాస ప్రార్థన చేయాలని సిద్ధపడుతున్నా. నేను వారు కూడా కొద్ది డబ్బు ఇచ్చి వారితో పాటు 21 రోజు ప్రార్థన చేశామన్నమాట. ఉద్దేశమైన దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను గైడ్ చేయాలి, ముందుకు నడపాలి, సోదర అని నేను వెంటనే కూర్చున్నామన్నమాట. ప్రార్థన చేశాము. 21 రోజు వెంటనే అయిపోయింది. తర్వాత ప్రియులారా ఆ రోజు తర్వాత 21 రోజు ఆ ఉపవాస ప్రార్థన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పడానికి నేను ఆ దేవుజనులతో కలిసి తిరగడం ప్రారంభించామన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా సేవలో, జీవితంలో కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినప్పుడు కొన్నిసారి పౌలు అలా కూడా కొన్నిసారి వర్క్ చేయాల్సిన పని కూడా మధ్యలో వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి వర్క్ చేయడం తప్పు కాదు, కానీ దేవుని సంపూర్ణ పిలుపు వచ్చి ఉండే సమయం మన దేవుని కొరకు అధికంగా సమయం కేటాయించడం చాలా మంచిది అనమాట. దేవుని పిలుపు పొందిన వ్యక్తులు దేవుని ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ప్రభుతో అధిక సమయం గడపడం వలన చాలా మనకు దేవుని నుండి పొందుకోవచ్చు అనమాట. అంటే పరిశుద్ధాత్మ నడిపిపులో ఆ విషయం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నడిపిపులో మనం అది చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఏదైనప్పుడు కూడా ప్రియులారా నేను తర్వాత దర్శనానికి లోబడి ప్రతిగామన్నమాట దేవుడు. కాబట్టి దేవుడు అవసరాలు దేవుడు అద్భుతంగా తెరిచామన్నమాట. కాబట్టి ఇప్పుడు దాకా ఈ 20 years చూసినట్లయితే ఎప్పుడు కూడా ఆహారం తినకుండా లేదనమాట. ఆహారం లేని పరిస్థితి వచ్చింది, కానీ ఏదో విధంగా దేవుడు అయితే
ఇచ్చారనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి చూస్తున్న చాలా మందిను దాని కొరకు దేవుడు వాడుకున్నారు, చాలా వ్యక్తులను దేవుడు వాడుకున్నారు. కాబట్టి మనం చూస్తున్నట్టే కొన్నిసారి అంటే చాలా దిగజారిన వ్యక్తి అంటే మనం ఈ లోకానుసరంగా వరల్డ్ స్టాండర్డ్ లో మనం చూస్తున్నట్టే చాలా మనం చూస్తున్న చాలా చిన్న చూపు చూసే వ్యక్తులు స్తోత్రం అంటే చాలా చిన్న పనులు చేస్తున్న వారు, అలాంటి ఉన్న వారిని కూడా నన్ను పొడుచుకోవడానికి దేవుడు వాడుకున్నారు అనమాట. అంటే ధనవంతులను కూడా దేవుడు వాడుకున్నారు, ఎక్కువ డబ్బు ఉన్న వారిని కూడా దేవుడు వాడుకున్నారు, అదే టైంలో చాలా లేని వారిని కూడా దేవుడు వాడుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తే దేవుని పులిపి ఉందన్న మనం నిర్ణయం చేయడానికి వీల్లేదు. పలాని వ్యక్తులను దేవుడు వాడుకోవాలి, లేదంటే ఇంత నాకు దేవుడు తప్పకుండా ఇంత నాకు ఇవ్వాలి అని మనకు డిమాండ్ చెప్పడానికి వీల్లేదు. ఇది లోకంలో మనం ఒక పని చేసినప్పుడు అలాగే మనం అక్కడ వారి కంపెనీ వారితో కానీ మనం మాట్లాడతాం, ఇంత జీతం మీరు ఇచ్చి ఉండే నేను పని చేస్తామని. దేవుని పులిపి పొందిన ప్రియులారా, మనం దేవుడు ఎవరి ద్వారా పోషిస్తారో దానికి మనం దాన్ని బట్టి మనం సంతోషించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలని. కాబట్టి కొందరు మనం అనుకున్నట్టు కాదేమో, అంటే మన మనుషులు కాబట్టి ఫలానా చాలా గొప్ప స్థాయిలో ఉన్న వారే నాకు సహాయం చేయాలని కాదు, అది దేవుని చేతుల్లో ఉందన్నమాట, దేవుని యొక్క జ్ఞానములో దేవుని యొక్క చిత్తములో ఉందన్నమాట. కాబట్టి దానికి లోబడి దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని ముందుకు కొనడమే. కాబట్టి మన చేతుల్లో కాదనమాట. దేవుని పులిపి పొందిన ప్రియులారా, ఎవరు మనకు సహాయం చేస్తాడని దేవుడు నిర్ణయం చేస్తాడనమాట. అది మనకంటే కొన్నిసారి చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారు కావచ్చు, మనకంటే చాలా డిగ్రీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారు కావచ్చు, కొన్నిసారి మనకంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నవారు కావచ్చు, మీడియంలో ఉన్నవారు, అది మన ప్రియులారా చెప్పలేం, అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఏదైనా ఇప్పుడు ఒక్కటే సత్యం, పిలిచిన దేవుడైతే మనను పోషిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుతో ఉన్న జీవితం చాలా గొప్ప లైఫ్ అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రారంభ సమయంలో మనకు అది అర్థం కాదేమో, కానీ మెల్లమెల్లగా ప్రియులారా మనకు అర్థమవుతుంది, అది చాలా ఉన్నతమైన బ్రతుకు అని మనకు అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న పేతురు గాని యోహాను వారందరూ మనం యేసుక్రీస్తుతో బ్రతైన వారి యొక్క పత్రికల్లో ఇప్పుడు కూడా ఎంతో మనకు అందరికీ అది దీవెనకరంగా ఉంది అనమాట, మనుషులకు అందరు. కాబట్టి అలాగే మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మనం నిజంగా ఫెయిత్ఫుల్ గా బ్రతకాలన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్న కొన్ని విషయాలతో మనం పోల్చినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు పిలుపు అది చాలా గొప్పది అనమాట. దేవుడు తప్పకుండా మనను పోషిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. కాబట్టి అనుమాన పడాల్సిన అవసరం లేదు. అనుమానం అది సాతాను పెట్టేదన్నమాట, సాతాను ఒక వెపన్ అనమాట అనుమానం. కాబట్టి అనుమానం యేసునామములో తొలగిపోయినాక దేవునికి అడుగజాడలో దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు దేవుని స్వరమిని ముందుకు కొనడమే. ఇప్పుడు ఈ ప్రయాణంలో కొన్నిసారి మనం పడతేమో, కానీ దేవుడు లేపుతాడనమాట. యేసు రక్తం ద్వారా దేవుడు కడిగి శుద్ధి చేసి పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి ముందుకు ప్రియులారా మనను అనుదినం నడిపిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానికి ప్రియులారా మనం కరెక్ట్ గా నమ్మకంగా ఫెయిత్ఫుల్ ఉంటే మిగిలిన విషయాలు కూడా దేవుడు సెట్ చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరైతే మనకు అడ్డుగా ఉన్న విషయాలు కూడా దేవుడు చూస్తాడనమాట. ఇప్పుడు మనం దేవుని చిత్తానికి పూర్తిగా లోబడడం చాలా ప్రాముఖ్యం. పూర్తిగా లోబడడం అంటే దేవుడు చెప్పినట్టు చేయడం అనమాట. దేవుడు చెప్పిన వయసుకు మనం లోబడడం అంతే. ఇప్పుడు దాని కొన్ని సవాలు మనం ముందు ఉండవచ్చు, కొన్ని సవాలు లేదంటే ఛాలెంజ్ చేయాలంటే ఉన్న కొన్ని విషయాలు ఉండవచ్చు, కానీ మనం లోబడటమే. మిగిలిన విషయాలు దేవుడు పిలిచిన దేవుడు ప్రియులారా తప్పకుండా చూస్తాడు అంతే. ఇప్పుడు మన కన్యక మరియ మనం చూస్తున్నాం. కన్యక మరియ దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆమె కృప వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తాం, దేవదూత ద్వారా దేవుడు మాట్లాడారు. కాబట్టి ఒక కన్యగా ప్రియులారా మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మార్చబడా, కానీ ప్రదానం చేయబడిన అంటే యోసెఫ్తో ప్రదానం ముందు పడాం. కాబట్టి పెళ్లి చేయాల్సిన ఆ అబ్బాయి యోసెఫ్, ఇప్పుడు యోసెఫే తప్పు పడుతున్నాం అనమాట. యోసెఫే అలా ఉంటే వేరే చాలా మంది తప్పు పట్టడానికి అవకాశాలు ఉంది, కానీ యోసెఫ్తో వెంటనే దేవుడు మాట్లాడామన్నమాట. ఆమెను వదలవద్దు, ఆమెను స్వీకరించాలి, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మార్చబడి. ఎందుకంటే అది మనుషులకు అర్థం కాదనమాట. కాబట్టి మనుషులకు అర్థం కాలేని కొన్ని విషయాలు ఉంది అయినా కానీ దేవుడు తన చిత్తానుసారంగా ఎవరితో అయితే మాట్లాడాలో దేవుడు మాట్లాడతారు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము
కన్యక మరియ ప్రియుల తర్వాత ఆనందించి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం అర్థం చేస్తాం, దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు అన్ని విషయాలు ప్రియులారా మనకు పూర్తిగా అర్థం కాలేదము, ఇతరులకు అర్థం కాలేదము, కానీ మనం లోబడాలి, దేవుని ఆధారపడాలి. దేవుడు నేర్పిస్తాడనమాట, దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ప్రియులారా అక్కడ కూడా ఒక టెస్ట్ ఉంది అనమాట. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నాం, లేదంటే ఎవరిని ప్రేమిస్తున్నాం, ఆ ఒక టెస్ట్ అక్కడ జరుగుతుంది తప్పకుండా. కాబట్టి దేవుని పిలుపు వచ్చిన చాలా మంది ప్రియులారా మనం చూసినట్లయితే దాన్ని పక్క పెట్టి వారు లోకానుసరంగా బ్రతుకుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది ప్రియులారా మనం చూసిన దేవుని పిలుపు పొందిన తర్వాత చిత్తానికి లోబడి ప్రియుల దేవుని సహాయాన్ని బట్టి చాలా ఉన్నతంగా అనేకులకు దేవునగరగా దేవుడు బలంగా వాడబడుతున్న వారు కూడా మనం ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు పిలుపుకు ప్రియులారా పిలుపు వచ్చి ఉంటే దానికి విలువ ఇవ్వాలి అనమాట, ప్రైస్ ఇవ్వాలి అనమాట, ప్రైస్ ఇవ్వాలి అనమాట, కోస్ట్ ఇవ్వాలి అనమాట. దానికి ప్రియులారా కోస్ట్ మనం చూసినట్లయితే చాలా హై అనమాట. దేవునికి స్తోత్రం, చాలా హై, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోస్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే మనం ప్రాణం కూడా ఇవ్వాలి అనమాట. అంటే ప్రాణం కూడా ఇచ్చే, అంటే ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఆ స్థాయికు పరిశుద్ధాత్మధుడు సిద్ధపరుస్తాడు. అదనమాట, ఇంకా దానికంటే తక్కువ ఏం లేదనమాట. ప్రాణం పుట్టడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించాలి. అంటే మనకు ఇంకా ప్రణాళికలు ఏం లేదనమాట, మనకి ఇంకా ప్లాన్స్ ఏది లేదనమాట. అన్ని ప్లాన్స్ దేవుడు ఏదైతే నా పట్ల మీ పట్ల ఉన్న ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ కు మనం విధేయం చేసుకోవడం అంతే. ఆ ప్లాన్ ప్రియులారా చాలా ఉన్నతమనమాట. మనం హల్లెలూయా, అది మన ఆలోచన చేస్తున్న కంటే, మనం ఊహించిన దానికంటే ప్రియులారా చాలా 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 గొప్పదైన సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. దేవుని చిత్తం వరకు మనం నిలబడినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనం ఊహించిన వ్యక్తుల ద్వారా అని చెప్పడానికి వీల్లేదు. స్తోత్రం. దేవుడు చేతిలో ఉన్న వ్యక్తులను దేవుడు వాడతారు. ఎవరినని ప్రియులారా మనం చెప్పలేం. దేవుని చేతుల్లో ఉంది అనమాట. అది దేవుని చేతుల్లో ఉంది. కానీ మనకు అర్థం అవుతాయి అనమాట. ఫస్ట్ అర్థం కాదేమో, కానీ తర్వాత మనకు అర్థం అవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుని పిలుపు వచ్చి ఉండే దానికి లోబడే కృపా దేవుడు అనుగ్రహించినాక దాని కొరకు గట్టిగా నిలబడాలి. పరిశుద్ధాత్మధుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి కొందరు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతారు కొన్నిసారి. అప్పుడు ప్రియులారా మనం భయపడవద్దు. కాబట్టి దేవుడు నన్ను పిలిచినప్పుడు కూడా నా సొంత డాడీ గాని ప్రియులారా గట్టిగా నిలబడామన్నమాట. దానికి వ్యతిరేకంగా కొంచెం గట్టిగా మాట్లాడారు, కానీ తర్వాత వారు నేను దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడాము, వారు మెల్లమెల్ల సైలెంట్ కొంచెం తగ్గిపోయింది అనమాట. స్తోత్రం. తర్వాత నన్ను ఎదురించిన అదే వ్యక్తి నా కొరకు ప్రార్థన చేయమని ఎన్నోసారి వారు అడిగారు. నేను ప్రార్థన కూడా చేశానమాట. ముందు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి, కానీ దేవుడు మెల్లమెల్లగా వారిని మార్చేస్తాము. కాబట్టి మన దేవుని పిలుపులో దేవుని చిత్తములో మనం గట్టిగా నిలబడాలి. అప్పుడు మిగిలిన విషయాలు దేవుని చిత్తానుసరంగా అది దేవుడు మారుస్తాడు. అంటే మనమే దేవుని యొక్క చిత్తంలో గట్టిగా లేదు అంటే మనమే షేక్ ఉండే స్తోత్రం, కానీ షేక్ అయినట్టే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం గట్టిగా నిలబడినట్టు దేవుడు ప్రియులారా యేసు నామములో కృప అనుగ్రహిస్తాడు. కృప అనుగ్రహించి అలాంటి గట్టి తీర్మానం మనకు అవసరం అనమాట. అంటే దేవుని పిలుపు నుండి మనల్ని దూరం చేయడానికి ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాను ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేక భయం మనసులో తీసుకొని పెడతాడేమో, అనుమానం, అవిశ్వాసం, రకరకాలు, లేదంటే అబద్ధాలు, రకరకాల విధంగా ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాడు. ఆయన కానీ ప్రియులారా మనం యేసు రక్తములో యేసు నామములో ఆధారపడి ప్రార్థన పూర్వంగా దేవుని పిలుపు కొరకు గట్టిగా నిలబడాలి అనమాట. గట్టిగా నిలబడాలి. దేవుడు కృప ఇస్తాడు. గట్టిగా నిలబడాలి అంటే కూడా మన సొంత శక్తిని బట్టి మాత్రం కాదు, దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవా నాతో మాట్లాడమని ప్రార్థన చేయ దేవుడు మాట్లాడతాడు. సజీవుడని దేవుడు మన దేవుడు ప్రియులారా సజీవుడని దేవుడు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాం, మన పుట్టు తండ్రి దేవుడు తిరిగి లేపాం. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడని దేవుడు, మాట్లాడే దేవుడు. కళల ద్వారా గాని, వాక్యం ద్వారా గాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మాట చాలా గొప్పదిగా మనం రిసీవ్ చేసుకోవాలి. దానికి తగిన మాట ఏది కూడా లేదనమాట. యేసే మాట అంటే ఇంకా గొప్పవాడు, గొప్ప దేవుని మాట, దానికంటే గొప్ప మాట లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా గొప్ప మాట మనం రిసీవ్ చేసుకోవాలి, గొప్ప పిలుపు మనం రిసీవ్ చేసుకోవాలి.
కాబట్టి దాని కొరకు మనం విలువ ఇవ్వాలి అనమాట. సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ ఉంది అనమాట. ఇప్పుడు అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు కృప మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సాక్రిఫైస్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకు మేలు, ఇద్దరికి మేలు అనమాట. నీకు మేలు, ఇద్దరికి మేలు అవుతుంది అనమాట. ఇప్పుడు సాక్రిఫైస్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని పులి పొందిన వ్యక్తిగా మీరు ఉన్నారు. అయినప్పుడు మీరు చాలా సెల్ఫిష్ కలిగిన వ్యక్తిగా ఉన్నారేమో. అంటే మీ సెల్ఫ్ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు. కాబట్టి మీ సెల్ఫ్ చాలా స్ట్రాంగ్ ఉండే ప్రియులారా, దేవుని పిలుపు పొందిన వ్యక్తిగా ఉండే ఆ సెల్ఫ్ దేవుడు మెల్లమెల్లగా దేవుడు దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవుడు ఒక జ్ఞానములో దాన్ని మెల్లమెల్లగా నలుగొట్టద్దు అనమాట. అంటే మీరు లోబడాలి అనమాట. ఒక్కసారి దేవుడు చేయలేదేమో, అది మెల్లమెల్లగా క్రమంగా స్తోత్రం దాన్ని మనం లోబడినట్టు దేవుడు తీసుకొని వస్తాడనమాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది ప్రియులారా, మనం చూసినట్టే 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు కూడా తండ్రికి లోబడే విషయంలో విధేయత శ్రమ వలన నేర్చుకున్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా ఒకసారి మనం చదువుతామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి చిత్తమైనది మన పూర్తిగా విధేయతలోనికి దేవుడు ప్రియులారా మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. 8వ వచనం. ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు వచ్చినప్పుడు ప్రాముఖ్యమైన విషయం అనేది దానికి లోబడమే. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మనం చూస్తున్నట్టే దేవుని పిలుపు వచ్చినప్పుడు స్వర్గీయ ఆ దర్శనం, ఆ కళ, ఆమె హెవెన్లీ విషన్ దానికి లోబడేమన్నమాట. కాబట్టి ఎంత ముందు, ఎంత త్వరగా, ఎంత ఫాస్ట్ గా ఆ దేవునికి ఆ స్వరానికి లోబడడం మనకు చాలా మంచిది అనమాట. లేదు అంటే ఇప్పుడు ఇలా స్తోత్రం. నేనైతే ఒక సంవత్సరం కొంచెం అంటే నేనైతే హృదయంలో లోబడాను, కానీ ప్రాక్టికల్ గా ప్రియుల నేను స్తోత్రం పాత కొన్ని పనులు చేసుకొని బ్రతికమనమాట, పట్టించుకోలేదు. సరే, దేవుడు పిలుపు వచ్చినప్పుడు దేవుడు పూర్తి మనల్ని కోరుతుంది అనమాట. పూర్తి మన అవైలబుల్ గా ఉండాలి అనమాట దేవునికి. స్తోత్రం. ఎందుకంటే మనలో దేవుడు చాలా కార్యాలు చేస్తాడనమాట. మన ఆత్మను బలపరచాలి దేవునికి, మన మనసులో వాక్యం ద్వారా దేవుడు నూతనపరచాలి, ఇంకా చాలా విషయాలు మనలో చేస్తాడు. కాబట్టి ప్రాముఖ్యంగా మన ప్రభుత్వం సమయం గడపాలి అనమాట. ప్రభువుకు అవైలబుల్ గా ఉండాలన్నమాట, సమయం గడపాలి. సరే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలు వలన విధేయతను నేర్చుకోలేను. కాబట్టి దేవుడు కొన్నిసారి శ్రమలు ప్రియులారా మనం చూసినదే. కాబట్టి దేవుడు దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చే, లేదంటే దేవుడు మనకు దేవుని ద్వారా అంటే దేవుడు కొన్ని శ్రమ అనుభవములు దానికి మనల్ని నడిపిస్తారేమో. ఎందుకంటే అది మేలు కొరకు అనమాట, కీడు కొరకు కాదు. కానీ మనం తప్పుడు నిర్ణయాన్ని బట్టి, తప్పుడు ఆలోచనని బట్టి, తప్పుడు క్రియలను బట్టి వస్తున్న కొన్ని శ్రమలు ఉంది, అది వేరే అనమాట. ఇప్పుడు క్రిస్తు నిమిత్తం ఉన్న శ్రమలు వేరే. స్తోత్రం. కాబట్టి శ్రమలు ప్రియులారా మనం చూస్తుంటే రకరకాల విషయాలను బట్టి ఉంది. సరే, కాబట్టి ప్రియులారా దేవుడు కొన్నిసారి శ్రమ అనుభవాలు కొన్నిసారి నడిపిస్తే ఉద్దేశం అనేది మనల్ని మోల్డ్ చేయడానికి అనమాట. మన విధేయులో ఎదగాలన్నమాట. మన దేవుల్లో ఆధారపడి మనం నేర్చుకోవాలన్నమాట. దేవుల్లో ఆధారపడి మనం నేర్చుకోవాలి. అంటే మనం మరణించడానికి దేవుడు అనుమతించలేదు, కానీ దేవుల్లో మనం ఆధారపడాలి. ఎందుకంటే మన మనస్సు అలాగే లేదేమో. మన మనసేమో మనుషుల మీదే ఎక్కువ ఆధారపడి, లేదంటే వేరే చాలా విషయాల మీదే ఆధారపడి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత శక్తి అలాంటి ఉన్న విషయముల మీదే ఆధారపడిన స్థాయిలో ఉండవచ్చు. ప్రభువుకు తెలుసు అనమాట. అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవునిలో ఆధారపడి ఎలాగ బ్రతకాలని దేవుడు ప్రియులరా మనం చేయబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం నేర్పిస్తాడు. క్రమంగా దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి దేవుని గొప్ప విషయం దేవునిలో ఆధారపడి బ్రతకడం చాలా గొప్పది అనమాట. పోసిన పౌడు గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడింది. అంటే నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తులో నేను పూర్తిగా ఆధారపడుతున్నామని ప్రియులారా రాయబడింది అనమాట, పూర్తిగా. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తులో ఆధారపడి బ్రతకడం, ఆ విషయం మనం
పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం ద్వారా దేవుని కృపను బట్టి నేర్చుకోవాలన్నమాట. ప్రాక్టికల్ లైఫ్ లో నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తాడు, తప్పకుండా నేర్పిస్తాడు. ప్రీతిన దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి ప్రియులారా, అది చాలా గొప్పది అనమాట. యేసుక్రీస్తు వారు చెప్పారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా ప్రభువు చెప్పిన మాట ఉంది, నేను బ్రతుకుతాను కాబట్టి మీరు కూడా బ్రతుకుతారనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు వలన బ్రతకడం చాలా గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతారని ప్రభు చెప్పారు. అంటే వాక్యం మనం భూమించుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకోవాలి, వాక్యాలు భూమించుకోవాలి. వాక్యం నా ఆత్మను బలపరుస్తుంది, ప్రాణంలో నూతన పరుస్తుంది. చాలా పనులు వాక్యం ద్వారా దేవుడు చేస్తాడు. అప్పుడు తర్వాత బైబిల్ లో రాయబడిన వాక్యాన్ని మనం హెచ్చించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం హెచ్చించుకోవాలి. అంటే మాట్లాడాలి అనమాట. దేవుని నామాన్ని మనం హైలైట్ చేసుకోవాలి. మనం ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా సరే, మన ఇంటిలో లేదంటే పొరుగు వారి దగ్గర కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. మనకు చాలా అవకాశాలు ఉంది అనమాట. హల్లెలూయా. దేవుడిని హెచ్చించుకోవడానికి దానికి స్టేజ్ కావాలని లేదు, లేదంటే పలానా వ్యక్తి పిలవాలని లేదు. వాళ్ళని దేవుడు పిలుపు పొందాము కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి దేవుడు మనకు ప్రేరణ ఇస్తాడు. వారితో అంతా క్రీస్తు గురించి ప్రియులారా మాట్లాడాలి, క్రీస్తు గురించి మాట్లాడాలి. సమాధానం లేని వారితో సమాధానం గురించి మాట్లాడాలి. స్వస్థ లేని వారితో స్వస్థపరిచే యేసు గురించి మాట్లాడాలి అనమాట. గాయపరచబడిన వారితో స్వస్థపరిచే యేసు గురించి మాట్లాడాలి. అప్పుతో ఉన్న వారితో అప్పు నుండి విడిపించడానికి శక్తి గల యేసు గురించి ప్రియులారా ప్రకటించాలి, మాట్లాడాలి. పిలిచిన దేవుని గురించి మాట్లాడాలి. దానిలో ప్రియులారా మనం సిగ్గుపడవద్దు, భయపడవద్దు. కానీ మన సమస్య ఏంటిది అంటే భయం ఉండవచ్చు. సాతాను గాడు కొందరు చిన్నప్పటి నుండి ఫియర్ తో బ్రతికేవారు. అంటే చిన్నప్పటి నుండి ఈవిల్ స్పిరిట్, అంటే ఫియర్, ఆ స్పిరిట్, దెయ్యాలు వారు మనసులో, వారి శరీరంలో ఎక్కువ ప్రభావం చేస్తున్న వ్యక్తి ఉండవచ్చు. కానీ పిలుపు వచ్చారు, దేవుడు పిలిచిన తర్వాత. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ ఫియర్ నుండి దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అన్హెల్తీ ఫియర్, ఏ ఫియర్ అనేది సరే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. మరణ భయం అనేది సరే, ప్రాణ భయం అనేది సరే, లోక భయం అనేది సరే, మనుషులు కూర్చున్న భయం కానీ, ఏ భయం అన్నా సరే ప్రియులారా, మన దేవునితో స్థిరంగా మనం బ్రతుకుతున్న కూడా దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ఆ ఈవిల్ స్పిరిట్ నుండి దేవుడు, ఫియర్ నుండి దేవుడు విడిపిస్తాడు అనమాట. దేవుడు తన ప్రేమతో ఆత్మ మనసు బలపరిచి పరిశుద్ధాత్మతో నింపి, ప్రేమతో మన హృదయంలో దేవుని ప్రేమతో నింపి, జీవంతో మహిమతో నింపి పరిశుద్ధపరిచి ప్రియులారా భయం దేవుడు తీసివేస్తాడనమాట. మన నుండి తీసివేసి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏసే మనల్ని వాక్యంతో ఆత్మ నిండి ధైర్యవంతులుగా మారుస్తాడనమాట. ఎదుటి వారి కంటే బలం కలిగిన వ్యక్తులుగా మారుస్తాడు. ఇంకొకరికి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెహోషువ కూడా ప్రియులారా మనం చూసితే దేవుని పిలుపు వచ్చామన్నమాట. దేవుడు పిలిచారు, లీడర్ గా ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి వాక్యంలో రాయబడింది, ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్. దేవుని పిలుపు వచ్చిన వారిను దేవుడు స్ట్రాంగ్ చేశాడనమాట. ఇక్కడ మన దేవుడు ఒక గొప్ప విషయం, దేవుడు గొప్పవాడు, అలాగే దేవుడు బలవంతుడు అనమాట. స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్. దానికంటే బలం ఉన్నవారు ఎవరు లేదనమాట. ఇప్పుడు మీరు అనుకున్నారు, కొందరు పలానా వ్యక్తి చాలా బలం కలిగిన వ్యక్తి అని. దేవుడు పిలుపు వచ్చిన మిమ్మల్ని వారికంటే ఎక్కువ బలం కలిగిన వ్యక్తిగా నా దేవుడు తప్పకుండా మారుస్తాడు, నా యేసయ్య తప్పకుండా మారుస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవునిలో ఆధారపడాలి అనమాట. దేవునిలో ఆధారపడిన చాలు. ప్రార్థన, యేసయ్యతో మనం ప్రార్థన చేయాలి, వాక్యాలు ధ్యానిస్తున్న కొలది, దేవునిలో ఆధారపడుతున్న కొలది దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని కూడా బలపరుస్తాడు, శరీరాన్ని కూడా చక్కని ఆరోగ్యం ఇస్తాడు, ఫైనాన్షియల్ కూడా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు అనమాట, బలపరుస్తాడు. కాబట్టి దేవునికి తెలుసు మనకు ఏమేమి అవసరాలు మనకు ఉంది. అన్ని ఏరియాలో దేవుడు బలపరుస్తాడు అనమాట. ఒకే ఏరియాలో మాత్రం కాదు, అన్ని ఏరియాలో దేవుడు బలపరుస్తాడు. ప్రత్యేకంగా మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు, అలాగే మానసికంగా దేవుడు బలపరుస్తాడు, ఫిజికల్ కూడా దేవుడు బలపరుస్తాడు, రిలేషన్షిప్ కూడా దేవుడు దీవిస్తాడు, రిలేషన్షిప్ కూడా దేవుడు బలపరుస్తాడు అనమాట. దేవుని చిత్తానుసారమైన రిలేషన్షిప్ దేవుడు కడతారనమాట. దేవుని చిత్తానుసారమైన రిలేషన్షిప్ దేవుడు కడతారు. అలాగే ఫైనాన్షియల్ కూడా దేవుడు మనను తప్పకుండా స్ట్రాంగ్ చేస్తాడనమాట. ఎందుకంటే అది అవసరం అనమాట, ప్రభువుకు తెలుసు. అందుకొరకు బైబిల్ ఉంది కదా, 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రియులారా శిలువలో ప్రాణం పెట్టారు. మా వాక్యం కూడా చదువుతారా? 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు మనం ధనవంతులుగా ఉండడానికి కొరకు కూడా శిలువలో మరణించామన్నమాట.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుతురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎస్. కాబట్టి ప్రియులారా, ఈ భూమిలో ఇప్పుడు నా ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయం మెయిన్ గా పరిశుద్ధాత్మ నింపుదల, వాక్య నింపుదల అని ఇప్పుడు కూడా మనం ఈ భూమిలో బ్రతకడానికి కొరకు మనం డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. ఎందుకంటే అన్ని డబ్బుతోనే ఖర్చుతోనే అన్ని పనులు అని ప్రియులారా మనం ఉన్న కాబట్టి దేవుడు తప్పకుండా ప్రియులారా మనం బాధపడు, దేవుడు తప్పకుండా మనకు అవసరం, మన అవసరాలు తప్పకుండా తీర్చే దేవుడు అనమాట. ఇప్పుడు దేవుని పిలుపులో మనం నమ్మకుంటే మనకు కావాల్సిన డబ్బు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దాని కొరకు దేవుడు కొందరిని వాడుతారు, దాని కొరకు దేవుడు కొందరు మనుషులు దేవుడు వాడుతారు. హ్యూమన్ ఏజెంట్ అంటే కొందరు దేవుడు మనుషులు వాడతారు, దేవుడు కొందరితో మాట్లాడతారు. అప్పుడు మనం వద్దు అని మనం చెప్పొద్దు అనమాట. కొన్నిసారి మనకంటే తక్కువ ఉన్న వారిని కూడా కొన్నిసారి దేవుడు వాడతారు, కొన్నిసారి మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వారిని వాడతారు, కొన్నిసారి మనం ఊహించిన దానికంటే ఎక్కువ అమౌంట్ కూడా కొన్నిసారి కొందరి ద్వారా దేవుడు అనుగ్రహిస్తారు. కొన్నిసారి మనం ఊహించిన దానికంటే చాలా చిన్న అమౌంట్ కూడా కొన్నిసారి చేతులు వస్తాయి, కానీ మనం బాధపడవద్దు. కానీ దేవుడైతే ప్రియులారా కార్యం చేస్తాడు, దేవుడైతే కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుని ఒక చేయి పని చేస్తున్నట్టు మనం గ్రహించుకోవాలన్నమాట. కొన్నిసారి మన బుద్ధి అడ్డుపడతేమో, మనకు అర్థం కాదేమో. ఎందుకంటే ఒకప్పుడు మనం సొంత బుద్ధి, సొంత జ్ఞానములో లేదంటే పలానా వ్యక్తుల్లో మాత్రం ఆధారపడి మనకు అలవాటు ఉండవచ్చు. ఇప్పుడు దేవుని పిలుపు వచ్చి దేవునికి లోబడుతున్నప్పుడు దేవుడు ప్రియులారా మనం ఊహకు మించిన దేవుడు అనమాట. మన ప్లాన్ కాదు, దేవుడు అయితే మన అవసరాలు తీరుస్తాడు. ఎవరి ద్వారానే ప్రియులారా మనం చెప్పలే. కొన్నిసారి ముందు సహాయం చేసే వ్యక్తి సహాయం ఆపడానికి కూడా అవకాశం ఉంది, ముందు సహాయం చేస్తున్న వ్యక్తి ఆపడానికి అవకాశం ఉంది. ఇంకా వేరే కొంతనప్పుడు దేవుడు ఇంకా లేపుతారు అంతే. హల్లెలూయా. అలాగే కొన్ని అనుభవాలు జరుగుతాయి ప్రియులారా. ఇప్పుడే మనం బాధపడవద్దు, అప్పు వారు నాకు స్థిరంగా సహాయం చేసిన వారు కదా, వెంటనే ఆపారు కదా. కాబట్టి మనం బాధపడవద్దు. దేవుడు ఇంకా దేవుని చిత్తం ఉన్న వారు దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి మనం ఫేత్ఫుల్ ఉంటే చాలు ప్రియులారా. మిగిలినదంతా కూడా దేవుడు నా రాజ్యం ఇది మొదటి వెదగుడి, అప్పుడు అన్ని అనుగ్రహపడును అని దేవుడు చెప్పిన మాట అనమాట. ఇప్పుడు దేవుడు తన మాటలు నెరవేరుస్తాడు, పాటిస్తాడు అనమాట. దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడవద్దు. అంటే మనం దేవుని పిలుపులో బ్రతకడం నేర్చుకోవాలి, అది చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడి బ్రతకడం, ఫేత్ఫుల్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక అవకాశం దేవుడు మనకు ఇచ్చి ఉంటే దానిని మన పరిశుద్ధాత్మలో ఆధారపడి చాలా నమ్మకంగా అది వాడుకోవాలి అనమాట. అక్కడ కూడా చాలాసారి మనం ఓడిపోతాయి. మన సొంత బుద్ధి మనం నూతన పరచబడలేని బుద్ధి మనల్ని ఒప్పుకోలేదని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే దేవుడు పిలుపు పొందిన తర్వాత ఒక్కొక్క స్థాయిలో చాలా గొప్ప స్థాయిలో వచ్చిన వారు అందరూ ప్రియులారా మనం చూసినట్టే వారు చిన్న విషయంలో ఫేత్ఫుల్ గా బ్రతికిన వారు అనమాట. చిన్న దానిలో ఫేత్ఫుల్ లేని వారు గొప్ప స్థాయికి రాదనమాట. ఇప్పుడు చిన్న విషయం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. సమయం కానీ అవకాశాలు కానీ దొరకడం అది దేవుడు ఇచ్చిన మంచి అవకాశం అనమాట. అవకాశం కొందరు వాడతారు, కొందరు దానిని నిర్లక్ష్యం చేస్తారు అనమాట. నూతన పరచబడలేని వారి మనస్తత్వం కావచ్చు, లేదంటే వారి కొన్ని విషయాలు వారి క్యాల్కులేట్ చేస్తారు, దాన్ని బట్టి పక్కబడతారు అనమాట. కానీ కొందరు ఉన్నారు దేవుడు ఇచ్చిన అవకాశాలు వారు నమ్మకంగా అది వాడుతున్నప్పుడు ఏమవుతుంది, దేవుడు వారిని హెచ్చిపోస్తాయి అనమాట. వాడలేదు అంటే అదే స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది, లేదంటే దానికంటే ఇంకా దిగజారిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మనకు అవకాశాలు ఇస్తుంది, కానీ కొందరు దాన్ని విలువ అర్థం చేసుకోవడం లేదనమాట. ఎందుకంటే నూతన పరచబడలేని మనసు దానిలో కొదువ కాబట్టి ప్రార్థన చేయండి. దేవా నా ఆత్మను బలపరచము, నా మనసును వాక్యం ధర నూతన పరచము. ప్రభువా మీ యొక్క హల్లెలూయా మీరు దేవుని కార్యాలు మనం గ్రహించుకోవాలన్నమాట. దేవుని యొక్క నడిపింపు మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలాంటి అలవాటు మనకు లేదేమో, కానీ దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము సమూహలు చూడే సమూహల గ్రంథంలో రాయబడింది. దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు దేవుడే సమూహలతో మాట్లాడినప్పుడు కూడా సమూహలకు అర్థం కాలేదనమాట. సమూహలు అనుకున్నారు తన ఏలి పిలుస్తున్నామని. ఏలి దగ్గర ఏలి మీరు నన్ను యజమానుడు మీరు నన్ను పిలిచారని వెళ్ళి అడిగారు. ఇప్పుడే దేవుని పిలుపు పొందిన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కాలేదమ్మ కొన్ని విషయాలు, కానీ దేవుడు మరలా నడిపిస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు మనకు మెల్లమెల్ల అర్థం అవుతాయి అనమాట. ఇలాగే అలాగే అని విషయాలు మనకు అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి ఉన్నాం కాబట్టి దేవుని పిలుపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది చాలా ఉన్నతమైనది అనమాట. దానికి గట్టిగా మనం నిలబడాలి. దాని కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జయంతోనే దేవుడు నడిపిస్తాడు. ఓడిపోవడానికి దేవుడు అనుమతించలే. కాబట్టి మనలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు జయించిన క్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఇంకా ఒక మాట చెప్పి నేను ముడిస్తాను. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపాము. యేసుక్రీస్తు తన ఒక మిషన్ ఫుల్ఫిల్ చేశామన్నమాట. భూమిలో వచ్చి తన ఫుల్ఫిల్ చేశాం. ఏ ఉద్దేశంతో అయితే తండ్రి పంపాడో ఉద్దేశం ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. శిలువ మరణం ద్వారా తన ప్రాణం బట్టి ప్రియులారా మన అందరి రక్షణ కొరకు, మనలో అందరి రక్షణ కొరకు ప్రాణం బట్టి తండ్రికి పూర్తి విధి చేస్తామన్నమాట. కాబట్టి తర్వాత తండ్రి కూడా యేసుక్రీస్తును హెచ్చించారు. యేసుక్రీస్తును తిరిగి లేపాం. అది మాత్రం కాకుండా అన్ని నామకంటే గొప్ప నామం ఇచ్చామన్నమాట. కాబట్టి మనం దేవునికి విలువబడుతున్నప్పుడు మనకు కూడా హెచ్చింపు వస్తాయి అనమాట. తప్పకుండా హెచ్చింపు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు తన మిషన్ ఫుల్ఫిల్ చేస్తున్నా కాబట్టి, అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అనే కొత్తగా జన్మించిన మనలో ఉన్నా కాబట్టి, ఆ యేసుక్రీస్తు మనలో నాలో మీలో ఎదుగుతున్నా కాబట్టి, నా పట్ల మీ పట్ల ఆ దేవుని పిలుపు తప్పకుండా 100% యేసు నామములో నెరవేర్చబడతాయి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తును ముందే పంపించి యేసుక్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చామన్నమాట 100%. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మమైన వాక్యం ద్వారా సువార్త రక్షణ పొందిన మనలో ఉన్నాడనమాట. ఆ యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది తప్పకుండా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తాలు నెరవేర్చి దేవుడు అది ఫుల్ఫిల్ చేస్తాడనమాట. దానిలో ఏమాత్రం మనం డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ట్రస్ట్ జీసస్. యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి. మనలో వచ్చిన పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. నాతో మాట్లాడు, నన్ను నడిపించు. కాబట్టి మనం నూతన పరచబడలేని మన మనసు చాలాసారి మనను అడ్డుపడతాయి అనమాట. ఇప్పుడు ప్రార్థన చేద్దాం నువ్వు మై మైండ్. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మల వాక్యం ద్వారా మన మైండ్ ను నూతన పరుస్తాడు. సమయం గడపాలి. ప్రార్థనలో సమయం గడుపుతున్నప్పుడు మైండ్ దేవుడు నూతన పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మానుసరమైన ఆలోచన ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. మన సొంత ఆలోచనకు మరి ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారేమో, కానీ దాన్ని పక్క పట్టాలి. హోలీ స్పిరిట్ స్వరానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనమాట. దేవుని స్వరానికి ప్రియులారా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు దేవుని చిత్తం మనం జరుగుతాయి అనమాట. హల్లెలూయా. అలాగే దానిలో ప్రతిరోజు మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం చేసిన వారు మరి అధికంగా ఫలిస్తారు అనమాట. వారు అంచెలంగా ఒక్కొక్క లెవెల్కి వెళ్తారు. స్తోత్రం. అలాగే అప్పుడు దానితో పాటు ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తాయి అనమాట. దానితో పాటు ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తుంది. అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. కాబట్టి చిన్న విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనదని ప్రియులారా మనం గుర్తించాలి. ప్రత్యేకంగా సమయం చాలా ప్రాముఖ్యం. సమయం వాడుకోవడం చాలా ప్రాముఖ్యం. మనకి ఇచ్చిన ఆరోగ్యం ఎలా వాడుతున్నాం చాలా ప్రాముఖ్యం అనమాట. మనకి ఇచ్చిన టాలెంట్లు, మనకి ఇచ్చిన టాలెంట్ కావచ్చు, అలా ఎలాగ వాడుతున్నాం సమయం. ఒక్క వ్యక్తి కొరకు కొన్నిసారి దేవుడు ఒక్క వ్యక్తి కొరకు పరిచర్య చేయడానికి కొరకు కూడా దేవుడు కొన్నిసారి వాడతారు. కాబట్టి అక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేయవద్దు. యేసుక్రీస్తు కూడా మనం దానికి చక్కని ఉదాహరణ. శమరియా స్త్రీ ఒక్క స్త్రీగా ఉన్నా అయినప్పుడు కూడా యేసయ్య మాట్లాడి సమయం గడిపినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు పేరు 100 గొర్రెలు ఉన్నప్పుడు కూడా ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు కూడా ఒక్క గొర్రె కొరకు వెదిగామన్నమాట. కాబట్టి ఒక్క నంబర్ 1 నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన చూపులో 1 నంబర్ మనకు అంత ఇంపార్టెంట్ లేదేమో. కాబట్టి మనం అక్కడ మన మనసు నూతన పరచబడే మన మనసు పొందాలి అనమాట. ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్ అనమాట. అందుకొరకే మనం ఉన్నామన్నమాట ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి కూడా దేవుని యొక్క దృష్టిలో ఇంపార్టెంట్ అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టిలో 10 మంది తప్పకుండా ఉండాలి, లేదంటే 100 మంది ఉండాలి, లేదంటే 1000 ప్రజలు ఉంటేనే నేను చేస్తాను, అప్పుడు నాకు అభిషేకం వస్తుంది, అప్పుడే నాకు మాటలు వస్తుంది, అప్పుడు దేవుడు నన్ను వాడతారని మన మనసు అలాగే చెప్తారేమో. ఎందుకంటే వరల్డ్ స్టాండర్డ్ అలాగే ఉంది అనమాట. ఎక్కువ ప్రజలు ఉంటేనే వారు చేస్తారు ఎక్కువ. కాబట్టి దేవుని యొక్క విషయం ప్రియులారా ఒక్క వ్యక్తి కూడా దేవుడు చాలా ఇంపార్టెంట్. ఒక ఆత్మ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే దేవుడు చూస్తున్నారనమాట. కాబట్టి మనం కూడా అలాగే చూడాలి అనమాట. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్న దేవుని రాజ్యంలో ప్రియులారా మనం చూస్తున్నదే అమౌంట్ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకు చాలాసారి పెద్ద అమౌంట్, ఒక స్టాండర్డ్ ఒక అమౌంట్, దానికంటే తక్కువ దేవుడు నా చేతులు ఎవరి ద్వారా వద్దు అని మనం అనుకున్నారేమో. లేదంటే ఒకవేళ వారు ఇచ్చినప్పుడు కూడా అది చాలా చిన్నది కదా అని. కాబట్టి దేవుడు ఇచ్చినది ఏదైనప్పుడు కూడా అది చాలా శ్రేష్టమైనదని సత్యం అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడింది, నీతిమంతుల గురించి రాయబడింది. నీతిమంతులకు ఉన్న దానిలో చిన్నది కూడా శ్రేష్టం అనమాట. దుష్టుడు అంటే పాపం చేసుకొని బ్రతున్న వారికి ఎక్కువ ఉండవచ్చు,
దానికంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసరంగా బ్రతుకుతున్న చిన్నది అది ఇంకా శ్రేష్టమైనది బైబిల్లో రాయబడింది. చిన్నది శ్రేష్టమైనది అనమాట. హల్లెలూయా. చిన్నదే పెద్ద అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్నది చాలా ప్రాముఖ్యమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు మనం ప్రార్థన ఇస్తాం కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది కదా, చిన్న దానిలో నమ్మకం ఉంటే ఆ వాక్యం చదువుతారా మనం ముడిస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాల్గొందామని అతనితో చెప్పాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ విషయంలో కావచ్చు మనం చాలాసారి తప్పిపోతాయి. చిన్న విషయం మనం పట్టించుకోలేదేమో. పెద్ద విషయం అంటే మనం మనం కొంచెం. కాబట్టి చిన్న విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనదనే సత్యం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది. కాబట్టి చిన్నదిలో నమ్మకం ఉంటే కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం చేతులు చిన్న అమౌంట్ వచ్చినప్పుడు, లేదంటే ఒక వ్యక్తి దేవుడు అనుగ్రహించినప్పుడు అంత ఇంపార్టెంట్ అనమాట. అలాగే ప్రియులారా ఆ స్థాయికు ఆ సత్యం మనం గ్రహించుకొని ఉంటే దేవుడు మనల్ని బలంగా వాడతారనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకు అవకాశాలు ఎక్కువ అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం 10 మంది రావాలని మనం చూసుకొని ఉండవద్దు, లేదా 100 మంది వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను లేదంటే వాక్యాలు చెప్తానని మనం ఆగి ఉండవద్దు అనమాట. ఒక్కరున్న స్తోత్రం, 10 మంది వచ్చినా లాక్స్ వచ్చినా స్తోత్రం, నో ప్రాబ్లం. కాబట్టి అంతా కూడా ఒకటి నుండి ప్రారంభించబడుతుంది, అంటే చిన్న దాని నుండి ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా చిన్నది గాని పెద్ద గాని దానికి సంబంధం లేదు. ప్రాముఖ్యమైన విషయం దేవునికి లోబడమే, దేవుని కొరకు నిలబడమే, సమయం ఇవ్వడమే. అలాగే ఉన్న వ్యక్తులు వారు అభిషేకంలో గ్రేస్ అవుతాయి అనమాట. కొందరు ఉన్నారు అవకాశాలు వచ్చినా గానీ పట్టించుకోలేదు, అంటే దానికి అర్థం వారి మనసు ఇంకా సత్యం ఇంకా గ్రహించుకోవడం లేదన్నమాట. దైవజ్ఞానంలో ఇంకా ఎదగాలి అనమాట. అవకాశాలు దొరికిన అవకాశం ఎంత ఇంపార్టెంట్ అని గ్రహించుకోవడం లేదు. స్తోత్రం. అంటే వేల్డ్ స్టాండర్డ్ బట్టి చూస్తున్నారేమో, లేదంటే లోకంలో ఉన్న ఆ లోకం వారిని ప్రభావం చేస్తుందేమో, దేవుని స్వరం కాదు. కాబట్టి దేవుని స్వరం మనల్ని ప్రభావం చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిచయంలో మనం చూసినట్లయితే హార్డ్ వర్క్ చేయాలి, దానితో పాటు రెస్ట్ కూడా ఉంది అనమాట. రెండు మనం చూసుకోవాలి. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా బెల నమ్మకమైన దాసుడా పిలుపు పొందినట్టు దేవుడు మనకందరకు కృప అనుగ్రహించినాక, కాబట్టి చిన్నదిలో ఇప్పుడు ఇలా మనం నమ్మకున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక అలాంటి ఉన్న వ్యక్తులు ఇంకా ఉన్నతమైన స్థాయికి ఆత్మీయంగా వారి మహిమలో, పరిశుద్ధలో, దైవజ్ఞానంలో, అభిషేకంలో, దైవశక్తిలో ఎదుగుతారు. వారి ఫైనాన్షియల్ కూడా అన్ని ఏరియాలు వారు దీవించబడతాయి. సమాధానంలో, సంతోషంలో వారు ఇంకా ఉన్నతమైన స్థాయికి జీవం గల దేవుడు నడిపిస్తారు. కాబట్టి చిన్న విషయంలో ప్రియుల నమ్మకం ఉండినట్టు దేవుడు మనకందరకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దానికి అర్థం పెద్ద విషయంలో మనం నమ్మకం ఉండలేదని కాదు. చిన్న విషయంలో నమ్మకం ఉన్నామంటే పెద్ద విషయంలో కూడా నమ్మకం పొందుతారు. కాబట్టి ప్రార్థన చేస్తాం. అలాంటి కృపా దేవుడు అనుగ్రహించినట్టు పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా సువార్త ద్వారా దేవా మమ్మల్ని అందరినీ కూడా దేవా మీరు పిలిచినట్టు స్తుతిస్తున్నాం. దేవా మీ పిలుపు చాలా ఉన్నతమైనది, గ్రహింపు దేవా దయచేము తండ్రి. మీరు ప్రతిరోజు మనకు ఈ రోజు మీరు మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. ఈ రోజు కూడా ఎంతో శ్రేష్టమైనదని గ్రహింపు పరిశుద్ధాత్మ దేవా మాకు గ్రహింపు దేవా దయచేమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబన సేవ ఆరాధన దేవా లోకం నుండి మనసు నుండి పలానా రోజు మాత్రం శ్రేష్టమైనది అలాంటి న్యూస్ మేము విని అదే ఆ రోజే చాలా ప్రాముఖ్యమైనదని అలాంటి ఆలోచన మాకు కూడా కొన్నిసారి వస్తుంది. అయినప్పుడు కూడా దేవా మా గ్రహింపు దేము తండ్రి, దేవజ్ఞాన దేము ప్రతిరోజు కూడా దేవా మీరు అనుగ్రహించది ఎంతో శ్రేష్టమైనదని ఆ గ్రహింపు దేవా సత్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా దైవజ్ఞానం ఆ కృపను మాకు దేవా దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రతిరోజు కూడా నమ్మకంగా మీ చిత్తానుసరిగా ఎలాగ వాడుకోవాలని నేర్పించుకుంది వినిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే ప్రతిరోజు కూడా నమ్మకంగా ప్రతి దేవా ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా గొప్ప స్థాయికి పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిను నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. పిలుపులు కూడా నమ్మకం ఉంటున్నట్టు కృపా దేవా దయచేము తండ్రి. కావలసిన అన్ని కృపా దేవా ఏసే మీ కొరకు గట్టిగా నిలబెడుతున్న వారిని బట్టి అందరిని బట్టి స్తుతిస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరిని నిలబడినట్టు వందనాలు పడిపోకుండా మీరు నిలబడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా ప్రతి ఒక్కరిని బలపరచడం తండ్రి దేవా. మీ పిలుపు తుదముట్టించినట్టు మా అందరి జీవనంలో అది ఫుల్ఫిల్ అయినట్టు దేవా కృపదయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి.
కుడివిసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచము, మానసికంగా బలపరచము, శారీరంగా బలపరచక్కని ఆరోగ్యదేమో, ఫైనాన్షియల్ గా ఆమె సమర్థి దయచేమో తండ్రి, బలపరచము తండ్రి. రిలేషన్షిప్ మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. దేవా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రజలకు వ్యతిరేకమైన భావాధికారులు తొందరలు యేసు రక్తం యేసులో లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ పరలోక దూదులు కాపుదలు ఎల్లప్పుడూ యేసయ్య ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థనిస్తున్నాం. రక్తం ద్వారా, నామం ద్వారా, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ఓహిబన సిహ రాధన కరగడబిన సువరు కూడబిడి పోలీస్ దేవా నూతన అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అల్గాబన సిహోరు కోరబిని తండ్రి ఆమె యేసునామని ఈ రోజు మేము దీవిస్తున్నాం తండ్రి. గొప్ప ఆశీర్వాదాలు అనుభవించినాక తండ్రి, సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అనుభవించినాక అనేకులకు ఆశీర్వాదకరంగా మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రేక నామంలో ప్రతి ఒక్కరు దీవిస్తున్నాము. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.